వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై గుత్తా సుఖేందర్ మండిపడ్డారు. రైతులకు రైతు బంధు లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా ఇవ్వండి అంటూ కామెంట్ చేశారు. రెండు సంపూర్ణంగా రాకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా గుత్తా కామెంట్ చేశారు. వీలైనంత త్వరగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బిడ్డ పెళ్లి ఉంది, బెనిఫిట్స్ ఇప్పించండి అంటూ ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ దరఖాస్తు ఇచ్చాడని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నేరుగా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఇప్పటికి 2 దరఖాస్తులు నా చేతులు ఉన్నాయి. ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్. ఆయన బిడ్డ పిల్లలు ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 2 దరఖాస్తులు ఇచ్చినారు నాకు ఇప్పుడే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2000 కోట్ల వరకు ఇస్తా ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాని కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది, రైతు భరోసా కంటే అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 2 అంశాలకు సంబంధించి పర్టికులర్గా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, రైతుల అంశానికి సంబంధించి, అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఒక కానిస్టేబుల్ ఒక లేఖ ఇచ్చాడు, తన బిడ్డ పెళ్లి ఉంది, దానికి సంబంధించినటువంటి ఆయనకు రావాల్సినవి క్లియర్ చేయాలంటూ కూడా ఇచ్చాడు అనేటువంటి మాట చెప్తున్నారు. అని అంటే మొన్నటి వరకు సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నేరుగా ఆ కామెంట్స్ చేయడానికి సంబంధించి ఒక ఎంత పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తికి, అసహనానికి, కోపానికి గల కారణం ఏంటి? ప్రధానంగా ప్రస్తుతం ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే అందరూ సీనియర్ నాయకులు ఇదే పరిస్థితిలో ఉన్నారనేది ప్రధానంగా అర్థమవుతుంది. అయితే తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని మరింత ఇరకటంలో పెట్టే దిశగా అయితే ఉన్న పరిస్థితి కనబడుతోంది. అయితే గతంలో ఆయన శాసన మండలి సాక్షిగానే కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే రైతు బంధు విషయంలో కావచ్చు, ఆ బోనస్ విషయంలో కావచ్చు, ఇట్లా కొన్ని రైతులకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన ఆయన ప్రభుత్వాన్ని నేరుగా ప్రభుత్వం ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, సో నేను ఒక శాసన మండలి సభ్యుడిగా చైర్మన్ గా చెప్తా ఉన్నాను, సో రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా వెనుకకు తగ్గొద్దు, చాలా అందట్లేదు, అంటే రైతు బంధు విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అవుతుంది, దాంతో పాటు అన్ని రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చాలా వెలితి ఉంది, ఈ ప్రభుత్వం కొంత అర్థం చేసుకొని ప్రజలను పట్టించుకోండి, అటు రైతులను పట్టించుకోండి అంటూ కూడా ఆయన శాసన మండలిలోనే పలుమార్లు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటీవల మరొకసారి రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసాకు సంబంధించి ఈ బోనస్ కు సంబంధించి, అంటే బోనస్ అందరికి ఇప్పటి వరకు సరిగా రాలేదు. 500 బోనస్ అనేది ఇప్పటి వరకు అందరికి అందని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు రైతు భరోసా కూడా ఇప్పుడు 2 ఎకరాల వరకే ఇంకా దాదాపు ఆ నిధులు విడుదల చేసి దాదాపు పోయిన నెల 20 తారీఖు నిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా 2 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే నడుస్తా ఉంది. సో ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైనా ఒకటి సంపూర్ణంగా ఇవ్వండి, ఇస్తే రైతు భరోసా అన్నా మొత్తం అందరికీ ఇచ్చేసేయండి, లేదు అంటే బోనస్ అన్నా ఫస్ట్ అందరికీ క్లియర్ చేయండి అంటూ కూడా ఆయన విన్నపించిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే కొంత బాధతో చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటుగా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరి పదవి విరమణ
తర్వాత చేసినటువంటి అదే ఉద్యోగాలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో గ్రాటిట్యూడ్ కావచ్చు, ఇతర పెండింగ్ బిల్లులు కావచ్చు, ఏళ్ల తరబడి ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా మరి రిలీజ్ కాని పరిస్థితి ఉంది. మరి అతని వద్దకు వచ్చినటువంటి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు బాధలను ప్రస్తావిస్తూ కూడా మరి ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ తన బిడ్డ పెళ్లి కోసం బెనిఫిట్స్ ఇప్పించమంటూ మరి బతిలాడి కోరడాన్ని ఆయనను కలిసివేసింది అనేది ఇక్కడ ప్రధానంగా వినబడుతున్న అంశం. సో ఈ ఒక్క అంటే గుప్తా సుఖేందర్ రెడ్డే కాదు మురళి, మొన్న మనం పోచారం విషయంలో కూడా చూసాం. పోచారం కామెంట్ కూడా ఇదే తరహాలో మరి ప్రభుత్వం ఇట్లా పట్టించుకోకపోతే కష్టమవుతుంది, నియోజకవర్గానికి మరి నిధులు రావట్లేదు అంటూ కూడా పోచారం ఒక వైపు ప్రభుత్వాన్ని విమర్శించారు. దాంతో పాటు విజయశాంతి కూడా విమర్శించారు. ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇట్లా అందరూ కొంతమంది ఎవరైతే కొంత ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో రోజు రోజుకి కూడా మరి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి మిగిలి ఉంది. సో మళ్ళీ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది కూడా గ్యారంటీ లేదు. కానీ ప్రజలకు మంచి చేయాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఈ రకంగా ప్రజలను పట్టించుకోకుండా ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే కష్టం అవుతుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇటు కాన్స్టిట్యున్సీకి అంటే నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ గ్రౌండ్ లో తిరగాలంటే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏవైనా అంటే గతంలో హామీలు ఏవి కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతావన్నీ అరోపరాగా వస్తున్నాయి. సో ఈ ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, లేదంటే సన్న బియ్యం కావచ్చు, సన్న బియ్యం కూడా కొంతమందికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా కొన్ని వాళ్ళు 6 గ్యారంటీలకు సంబంధించిన వ్యవహారంలో అరాకొరా వస్తున్నాయి అనేది ప్రధానంగా అందరూ నోటీస్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో తిరగాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారినాయి. దీనిపైన మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం మరి ఏమన్నా తీరు మార్చుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై గుత్తా సుఖేందర్ మండిపడ్డారు. రైతులకు రైతు బంధు లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా ఇవ్వండి అంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. 2 సంపూర్ణంగా రాకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా చెప్పారు. వీలైనంత త్వరగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్ చేశారు. బిడ్డ పెళ్లి ఉంది, బెనిఫిట్స్ ఇప్పించండి అంటూ ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ దరఖాస్తు ఇచ్చాడంటూ కూడా ఆయన గుర్తు చేశారంటే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక శాసనమండలి చైర్మన్ చేసినటువంటి ఈ కామెంట్స్ అయితే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నేరుగా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది.